మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు శ్రద్ధా భక్తి ఛానల్. ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్స్ లో భాగంగా ప్రధానమంత్రి అంటే పిఎం ఎవరు గెలుస్తారు, ఈ యొక్క బరిలో ఎవరికి ఎక్కువగా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉన్నది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఇటు రాహుల్ గాంధీ గారు కావచ్చును, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కావచ్చును, వీళ్ళిద్దరి పేర్ల మీద చూసుకున్నా కూడా ఖచ్చితంగా కూడా నరేంద్ర మోడీ గారికి గత కొన్ని సంవత్సరాలుగా కూడా అంటే గత 10 సంవత్సరాలుగా కూడా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బలము ఈ సంవత్సరము ఈ యొక్క గురు మార్పు వలన తగ్గింది అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా అంటే గురువు లాస్ట్ 1.5 year నుండి వీరికి 6వ స్థానంలో ఉండడం చేత కాస్త మైనస్ వాతావరణంగా ఉంది విన్నరా. ఇప్పుడు ఈ యొక్క గురువు 2వ స్థానానికి వెళ్ళడం చేత నరేంద్ర మోడీ గారి యొక్క పేరు సప్తమాతు వీరికి గురువు వెళ్ళడం చేత గత కొంతకాలంగా ఉన్నటువంటి మైనస్ వాతావరణం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ యొక్క గురు మూలకంగా చాలా అద్భుతమైనటువంటి ప్రస్తావన కానీ అద్భుతమైనటువంటి పేరు కానీ అద్భుతంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. మరి ఇక్కడ రాహుల్ గాంధీ గారికి కూడా గత 2023లో సప్తమ గురువు రావడం చేత కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణలో కావచ్చును మరికొన్ని చోట్ల కూడా ఫామ్ చేయగలిగింది, అద్భుతంగా కూడా ముందుకు వెళ్ళగలిగింది. ఇప్పుడు ప్రజెంట్గా కూడా రాహుల్ గాంధీ గారి యొక్క పేరులో అదే రా అక్షరం తీసుకున్నా కూడా వీరి జాతకములో 8వ స్థానంలో గురువు వెళ్ళడం చేత కాస్త మైనస్ వాతావరణం మాత్రం గోచరిస్తూ ఉన్నది. ఖచ్చితంగా కూడా ఇటు నరేంద్ర మోడీ గారికి కూడా మొన్నటిదాకా కూడా ఆ వృశ్చిక రాశి తీసుకున్న వీరికి 6వ స్థానంలో మన గురువు, అదేవిధంగా అర్ధాష్టమ శని నడవడం చేత ప్రజలలో కాస్త మైనస్ వాతావరణంగా మాత్రం ఉంది. కానీ ఇప్పుడు ఈ యొక్క ఢిల్లీలో కేజ్రీవాల్కు ఈ విధంగా అరెస్ట్ కావడంపై జరిగినటువంటి ఉత్కంఠ కావచ్చును, ఇంకా మరొకటి ఏదైనా కావచ్చును, తప్పకుండా ప్రజలలో కొన్ని మోడీ గారు చేసినటువంటి పనులకు మరలా అతనే వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువ కూడా ఉన్నవి. కానీ అనుకున్న స్థాయిలో కాకుండా కొన్ని స్థానాలలో మంచి పొజిషన్లో ఉండేటువంటి వారు కాస్త వెనుకబడేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇంకా ఈ యొక్క రాహుల్ గాంధీ గారు కూడా తగ్గాఫర్గా కూడా అంటే ఆల్మోస్ట్ తగ్గాఫర్గా కూడా తను కూడా పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ మోదీ గారికి మాత్రమే మరలా బలం మాత్రం ఉంది ఖచ్చితంగా కూడా. ఈ విషయాన్ని గమనించండి. మహాదేవ శ్రీమాత్రే నమః.